హలో హాయ్ అండి. మనకి మీషోలో శారీస్ అయితే కన్నా 2 ఇచ్చారు. ఆల్రెడీ ఇది నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడు అయితే కన్నా కంప్లీట్ అయిపోయినాక అయితే కన్నా స్టిచ్చింగ్ అండి. ఇది డ్రెస్కి అంతా మొత్తానికి మనకి స్లీవే హైలైట్గా ఉంటుందన్నమాట. ఇంకా మనకైతే కన్నా ఇది 3/4 స్లీవ్ వస్తుంది. మనం ఎల్బోకి కట్ చేసుకుంటాము. కానీ దీనికి వచ్చే మోడల్ లోపల మనకైతే కన్నా 3/4 అనేది వస్తుందన్నమాట. మనకి స్లీవ్ అయితే కన్నా నార్మల్గా అయితే కన్నా 11 తీసుకున్నాను. ఇంకా ఆ పైకి లెంత్ అయితే కన్నా 15 తీసుకున్నాను ఎక్స్ట్రా అనమాట. ఇంకా మనకి అడ్డంగా అయితే కన్నా 4 ఇంచీలు తీసుకున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళకి కదా, పిల్లవాళ్ళకి అయితే కన్నా ఒక 3 ఇంచులు తీసుకుని సరిపోతుంది. ఇంకా 1.5 ఇంచి అట్లా తగ్గించుకున్న పర్వాలా, 2.5 అట్లా వచ్చేట్టుగా. ఇంకా మనం అయితే కన్నా ఈ స్లీవ్కి అయితే కన్నా మామూలుగా ఎలా కుడతామో అలానే కుట్టేసి, మామూలుగా నేను బఫ్ చిన్నది పెడతాను అన్నాను కదా, ఒక సైడ్ నుంచి మనం పెట్టిన తర్వాత దానికి ఆపోజిట్లోనే పెట్టాలన్నమాట కుంచె అనేది. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇటు సైడ్ ఎన్ని వస్తాయో చూసుకోవాలా. నాకైతే కన్నా 12 ఫిల్ట్లు వచ్చాయి. ఇంకా అటు సైడ్ నుంచి కుడితే కూడా 12 వచ్చాయి. ఇంక ఇది నేను సైడ్లో అయితే కన్నా పోగులు అనేది పోకుండా మడిచి అయితే కన్నా కుట్టేస్తున్నాను అనమాట. డ్రెస్కి చిన్న చిన్న ఫిల్ట్లే వేసామన్నమాట. ఇది స్మాల్గా అనేది కొంచెం దీనికైతే కన్నా చిన్నది అయితే కన్నా బాగుంటుంది కొంచెం అనేది అనేసి చిన్నగా అయితే కన్నా పెట్టాను. స్లీవ్ అయితే చాలా బాగా వచ్చిందండి. కంప్లీట్ అయిపోయినాక నేను చూపిస్తున్నాను మీ క్లాస్లో అయితే కన్నా. ఇంకా దీనికి బ్లౌజ్ పీస్ వచ్చి ఉంటుంది కదా, అదే ఫ్రంట్ అయితే కన్నా వేసేయమన్నారు. ఇంకా స్లీవ్కి అయితే కన్నా కింద పైపింగ్ అయితే ఇచ్చానమాట. మనకి నెక్ దగ్గర అయితే కన్నా వీళ్ళు హిప్ బెల్ట్లు కూడా ఇచ్చారు కదా, అవి అయితే కన్నా నెక్ దగ్గర అయితే కన్నా స్టార్లో అయితే కన్నా సెట్ చేశాను. ఇది మనకి ముందర అయితే కన్నా కట్ వర్క్ వస్తుంది స్లీవ్కి. దాన్ని ఎత్తి నడుము దగ్గర కట్ వర్క్ని అట్లే సెట్ చేశాను అనమాట. మనం మామూలుగా ఉల్టా సీదా కుడతాం కదా, అట్లా కాకుండా 2 సీదాలను పెట్టి దాని మీద అనేది బ్లౌజ్ బాడీ అనేది పెట్టి కుట్టేయటమే. ఇంక ఇలా వచ్చింది కాబట్టి దీనిపైన అయితే కన్నా నేను చెప్పాను కదా హిప్ బెల్ట్ ఇచ్చారని, దాన్ని కట్ చేసి నెక్ దగ్గర అయితే కన్నా సెట్ చేస్తున్నాను అనమాట. మనకి కంప్లీట్ అయిపోయింది. మొత్తం వర్క్ టైప్ అనేది ఉంటుందన్నమాట డ్రెస్ అనేది. చాలా బాగా వచ్చిందండి. స్లీవే దీనికి చాలా అందంగా ఉంటుందని చెప్పాను కదా. నేను చెప్పాను కదా కట్ వర్క్ అని ఇట్లా డైరెక్ట్గా దాని మీద పెట్టి కుట్టేస్తుంది అనమాట. వన్ సైడ్ వచ్చి కింద బాడీ పార్ట్ పెట్టుకునేది, ఇంకొక సైడ్ అయితే కన్నా కింద వస్తుంది కదా స్కర్ట్, దాన్ని పెట్టుకునేసి ఇంకా అయితే కన్నా మనం కుట్టుకోవచ్చు. మన కంఫర్ట్ ఎటు సైడ్ ఏం వేసుకోవాలా అనేది. చాలా బాగుంది కాంబినేషన్ కూడా. ఇంకా స్లీవ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇది అయితే కన్నా మనకి చాలా బాగా అనిపిస్తుంది. మనకి సంకల్లో అనేది కొంచెం లెంత్ వచ్చేస్తుందండి. పీస్ అనేది ఎత్తుకోండి. ఇంకా నేను క్లియర్గా అయితే ఇంకో షార్ట్లో అయితే కన్నా, షార్ట్ కాకుండా ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఇంకా తనైతే కానీ వచ్చేసుకొని చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందనమాట. బ్యాక్ అయితే ప్లెయిన్ వస్తుంది, ఫ్రంట్ మాత్రం వర్క్ వస్తుంది. నేను ఇంకా వాళ్ళ పాపది కుట్టాను, అది కూడా చూపిస్తాను. సేమ్ స్లీవ్ పెట్టానండి, అది ఎట్లుంది యాజ్ ఇట్ ఈస్ అట్లే అనమాట. నెక్కుకి అయితే నేను ఆడ వేయలేదు హిప్ బెల్ట్, ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది. అమ్మాయిది షోల్డర్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి. బ్యాక్ అయితే ఉక్ సైడ్ అనేది ఒకటి ఇచ్చానమాట, ఎందుకంటే తీసేసుకునే పిల్లలకి సౌకర్యం ఉంటుంది. ఇంకా 2 డ్రెస్సులు చూడండి కంపేర్ చేసుకుంటే చాలా బాగున్నాయి. ఇది మనకి మీషోలో శారీస్తో కుట్టిండేదనమాట. ఇదైతే ప్రైజ్ తక్కువే, ఇంకా వర్క్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మనకి ఇంకొంచెం క్లాసీగా కనిపిస్తుంది. ఆల్రెడీగా నేను ఇది కోడ్ అయితే యాడ్ చేస్తాను చూడండి.